ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చరిత్రలో అత్యంత ఇబ్బంది పడిన కష్టాలు తీసుకున్న జనరేషన్ ఏదైనా ఉంటే అది 80s 90s వాళ్ళు మాత్రమే. ప్రతి ఒక్కరికి అనిపించవచ్చు ఏ తరం కాతరం ఎక్కువ ఇబ్బందులు తీసుకుందని. ఇప్పుడు జంజీ పిల్లలు కూడా మేము అలసిపోతున్నాం కష్టపడుతున్నాం అని ఫీల్ అవుతారు. కానీ 80s 90s లో ఉన్నటువంటి కష్టాలు ఎవడో తెలుసు. అప్పుడే కొత్తగా కంప్యూటర్లు టెక్నాలజీ అన్ని ఇన్వెంట్ అవుతూ వచ్చినాయి. అంతకు ముందు తరాల వాళ్ళు ఏంటంటే అందరూ కలిసి వ్యవసాయం చేసుకున్నా, కూలి పని చేసుకున్నా, లేదా ఒక కంపెనీలో ఉద్యోగం చేసుకున్నా ఫ్యామిలీ మొత్తం 5,000 10,000 సంపాదించినా సరిపోయే పరిస్థితి. కానీ 80s నుంచి ఏమైందంటే ఖర్చులు పెరిగాయి. ఆ పెరిగిన ఖర్చులు తగ్గ ఉద్యోగాలు సంపాదించాలి. ఆ ఉద్యోగాలకు కావాల్సిన చదువులు స్కిల్ డెవలప్ చేసుకోవాలి. ఫారెన్ వెళ్ళే వాళ్ళు పెరిగారు. అమెరికాలో జాబ్ చేసిన వాళ్ళు, ఈ రోజు అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది 80s లో పుట్టిన వాళ్ళు, ఎర్లీ 90s లో పుట్టిన వాళ్ళే. ఒకసారి చెక్ చేసుకుని స్టాటిస్టిక్స్ చెప్పేస్తే మనం అక్కడ అబద్ధాలు చెప్పే పని లేదు. కాకపోతే వాస్తవం ఏంటంటే 80s 90s లో పుట్టిన వాళ్ళు ఎంత నలిగిపోయారంటే ఈ రోజుకి కూడా వాళ్ళ తల్లిదండ్రులకు భయపడే జనరేషన్ ఏదన్నా ఉందంటే అది 80s 90s వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళ పేరెంట్స్ కి ఎప్పుడూ తెలియదు. చాలా మంది పేరెంట్స్ మంచి బట్టలు కొనిచ్చారు, బుక్స్ కొనిచ్చారు, చదువులు చెప్పించారు, కానీ పిల్లలకి ఏం ఇబ్బంది వచ్చిందని ఇప్పటికే తెలుసుకోవాలి. నేను ఇంత స్ట్రాంగ్ గా ఉండబట్టే మా అబ్బాయిలు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నారని చెప్పే పేరెంట్స్ మనకు తెలుసు. కానీ అమెరికాలో వాడేమనుకుంటాడు తెలుసా, మా అమ్మ నాన్న నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చుంటే ఇంత దూరం వచ్చి ఇన్ని కష్టాలు పడేవాడిని కాదనుకుంటాడు. చాలా మంది పేరెంట్స్ ని చూడాలన్నా, మనసులో బాధ చెప్పుకోవాలన్నా 1000 కిలోమీటర్లు రావాలి, లక్షల్లో ఫ్లైట్ టికెట్లు కొనుక్కోవాలి. ధైర్యంగా వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. విపరీతమైన మూర్ఖత్వంతో కూడిన తల్లిదండ్రులను ఫేస్ చేసిన జనరేషన్ ఏదైనా ఉందంటే అది 80s లో పుట్టిన వాళ్ళు, 90s లో పుట్టిన వాళ్ళే. వాళ్ళ కష్టం ఎలా ఉంటదంటే చాలా మందికి పెళ్లిళ్ళు కూడా వాళ్ళకి ఇష్టమైన పెళ్లిళ్ళు చేయాలి. అప్పుడే డెవలప్మెంట్ గ్రోత్ వచ్చే టైము. ఫారిన్ అబ్రాడ్ వెళ్ళి పిల్లలతో ఇబ్బందులు పడి, హస్బెండ్స్ తో పార్ట్నర్స్ తో ఇబ్బందులు పడి అసలు చాలా రకాల కష్టాలు ఫేస్ చేసిన జనరేషన్ ఏదైనా ఉందంటే అది 80s 90s. ఎందుకంటే అటు తల్లిదండ్రులకి నచ్చ చెప్పలేకపోయారు, ఇప్పుడు వాళ్ళ పుట్టిన పిల్లలకు కూడా నచ్చ చెప్పలేని పరిస్థితి. అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళే కదండి, ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా జాబ్స్ చేసేవాళ్ళు చాలా మంది 80s 90s వాళ్ళ పరిస్థితి ఏంటంటే అటు ముందు తరంలాగా సైలెంట్ గా ఊరుకోలేరు, ఇప్పుడు కొత్త తరంలా గొడవడలేరు, సైలెంట్ గా ఉండిపోయారు. అలాగా ఈ రోజు కూడా వాళ్ళ కష్టాలను పేరెంట్స్ చెప్పుకుంటారు. చాలా మంది ఫారెన్ వెళ్ళారు, దుబాయ్ వెళ్ళారు అనుకుంటున్నారు, కానీ మీరు వాళ్ళకేమో అక్కడ నచ్చి వెళ్ళడం కాదు, ఏదోలా మిమ్మల్ని వదిలించుకొని వెళ్ళడం. కనీసం మా పేరెంట్స్ కి దూరంగా ఉన్నా మా విలువ వాళ్ళకి తెలుస్తుంది అనుకుని వెళ్తే మా వాడు అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యాడు, ఇక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యాడు అని చెప్పుకోవడం, లేదంటే మా వాడు అక్కడ డబ్బులు పంపించాడు పొలాలు ఎందుకు, అక్కడ తినపెట్టిన పొలం ఎందుకు, ఇక్కడ అడిగి ఆస్తులు సంపాదించుకున్న పేరు తప్ప అసలు ఏం సాధించాడు అసలు లైఫ్ లో. పండక్కో సంవత్సరానికో 2 ఏళ్ళకి ఒకసారి వచ్చినప్పుడు ఇది మేము కొన్నావరా, నీ పేరు చెప్పి మనం పంపించిన డబ్బులు ఇది కొన్నావరంటే దాని మార్కెట్ వాల్యూ, రియల్ వాల్యూ ఏటికి తేడా తెలియదు పాపం వాడికి. మా నాన్న డబ్బులు పంపిస్తే కొన్నాడు. అసలు నువ్వెక్కడ పొలం కొనడానికి ఆడక్కడ సంపాదించడం ఏంటి, తల్లిదండ్రులు వదిలేసి కష్టపడి ఎంత నరకం అనిపిస్తున్నారు మీ పిల్లలు మీకు తెలుసా. ఈ రోజుకి కూడా చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడింది లేదు. ఈ రోజుకి 80s 90s పిల్లలకి మనసులో చాలా మందికి ఎలా ఉంటదంటే మా పేరెంట్స్ తో ఒకసారి మా బాధ ఇదని చెప్పాలనిపిస్తుంది. ఈ లోపల వాళ్ళకి పిల్లలు వచ్చేసారు, వాళ్ళ పిల్లల కష్టాలు ఏమొస్తున్నారు, వాళ్ళకి చెప్పలేక మీకు చెప్పలేక. ఎప్పుడన్నా అడిగారు అసలు, అరే నేను ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టానని చెప్పేసి 80ల్లో 90ల్లో పుట్టిన పిల్లల తల్లిదండ్రులు ఒకసారి మీ పిల్లల్ని అడిగి చూడండి, వాళ్ళు ఎంత గాయాన్ని అనుభవించారో ఒకసారి అడిగి చూడండి, చెప్తారు. ఒక బిజినెస్ ఐడియా చెప్తే సపోర్ట్ చేయరు, ఒక జాబ్ ఐడియా చెప్తే ఎంకరేజ్ చేయరు. నువ్వు ఇదే పని చేయి, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరే అవ్వు, లేదంటే నువ్వు పలానే అవ్వు, నువ్వు ఇలాగే ఉండు, ఆప్షన్స్ ఉన్నా కూడా ఆప్షన్స్ వాడుకోనివ్వరు. అలాంటి పరిస్థితుల్లో బతికిన జనరేషన్ ఏదైనా ఉందంటే అది 80s 90s మాత్రమే. చాలా చెప్పొచ్చు, వాళ్ళ కోసం చెప్తే 2-3 ఎపిసోడ్లు తీయచ్చు. కన్న పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఏంటంటే మేము పడిన కష్టాలు మా పిల్లలకి పడకూడదని చెప్పేసి చాలా జాగ్రత్తగా పెంచాలనే ఆలోచనలో విపరీతమైన గారాబం చేసి వాళ్ళని ఎటు కాకుండా తయారు చేశారు. ఈ రోజు తల్లిదండ్రులకి భయపడుతూనే బతికారు. ఈ రోజు కూడా తల్లిదండ్రులు కనబడితే లేచి నుంచి జనరేషన్ అండి 80s 90s. అలాంటి జనరేషన్ తీసుకున్న ఎన్నో ఇబ్బందులు. అందులో చెడ్డవాళ్ళు లేరా సార్, ఉండే ఉంటారు, వాళ్ళు కూడా మనకు అనవసరం. కానీ మంచి వాళ్ళు ఎంత నలిగిపోయారో మనకు తెలియాలి కదా. ప్రతి ఒక్కరికి చాలా ఈజీ అయిపోయింది. మా పేరెంట్స్ ని మేము అది కావాలని అడుగు, ఇది కావాలని అడిగాను. మీకు తెలిసి 80s 90s లో పుట్టిన వాళ్ళ జీవితం మొత్తం కలిపాలి, చదువులకి, బట్టలకి, బుక్స్ కి అన్నిటికి కలిపి ఒక 5-10 లక్షలు కూడా అయ్యి ఉండదు. ఇప్పుడు పిల్లలకి సంవత్సరానికి 10 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు ఒక్కొక్కరు. ఎందుకు? ఒక్క పిల్లడు కూడా తల్లిదండ్రులు మాట్లాడు, ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటాడు, 24 గంటలు ఫోనే. పేరెంట్స్ ఏదనంటే అరుపులు కేకలు. పేరెంట్స్ కి వాల్యూ ఇవ్వరు ఇప్పుడు పుట్టిన పిల్లలు ఎవరు కూడా. అరే వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుండేమో సప్రెషన్ తీసుకొని, మీ వల్ల డిప్రెషన్ తీసుకొని సైకాలజిస్టులను పెంచుకుంటూ ఏం సాధిస్తున్నారు అసలు నాకు తెలియట్లే. ఈ 80s 90s లో పుట్టిన వాళ్ళందరూ కూడా కష్టాల్లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళకి సుఖం లేదు. ఎవరికి పార్ట్నర్స్ మధ్యలో పెద్ద పెద్ద వాల్యూస్ ఉండవు. ఇల్లులు పెద్దవి, మనుషులు తక్కువ. పెద్ద పెద్ద ఇల్లు ఉంటే 2-3 ఉంటారు. అంతకుముందు ఇంకా జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. పిల్లల నుంచి ధైర్యం లేదు, తల్లిదండ్రుల నుంచి భరోసా లేదు, కుటుంబం సపోర్ట్ లేదు. అసలు 80s 90s లో పుట్టడమే పెద్ద శాపమా అన్నట్టు పెరిగిన జనరేషన్ అండి 80s 90s. చాలా కష్టాలు ఉంటాయి వాళ్ళకి. ఎవరైనా వాళ్ళ దగ్గర పిలిచి ఎరా మేమైనా తప్పు చేసామా, మేము ఎప్పుడైనా నేను బాధ పెట్టామని అడుగుతారేమో అని చెప్పి సంవత్సరాలు దశాబ్దాలు చూసుంటారు. ఎవరు అడుగుంటారు, ఇప్పుడుకొచ్చి కూడా అడుగుంటారు. ఈ రోజు కూడా నేను కాబట్టి నా కొడుకుని అమెరికా పంపించాను, నేను కాబట్టి నా కొడుకుని అక్కడ పంపించాను, నేను కాబట్టి నా కూతురుని అలా చేశానని చెప్పుకునే తల్లిదండ్రులు అసలు ఎప్పుడన్నా నీ కూతురు నీ కొడుకు సంతోషంగా ఉందో లేదా అడిగితే తెలుస్తుంది వాళ్ళ బాధ ఏంటనేది. ఎన్ని మెసేజ్లు వస్తున్నాయి తెలుసా, సార్ మేము ఇలాంటి కష్టాలు పడ్డాం, మా కష్టాల కోసం ఎప్పుడన్నా మాట్లాడరా అని. అసలు ఇంతమంది ఇంత నలిగిపోతే
అయిపోతూ మంచి మంచి పొజిషన్ లో సొసైటీలో కనబడుతూ కూడా వాళ్ళ మనసు పంచుకోవడానికి మనుషులు లేక ఎవరితో పడితే వాడితో అన్ని షేర్ చేసుకుంటూ రేపు ఆడి బ్లాక్ మెయిల్ చేయడానికి ఒక కారణం ఇచ్చుకుంటూ ఒక సప్రెస్డ్ లైఫ్ లీడ్ చేసిన జనరేషన్ ఏదన్నా ఉందంటే అది 80ల్లో 90ల్లో పుట్టిన వాళ్ళు మాత్రమే. ఎప్పుడైనా అవకాశం ఉంటే తల్లిదండ్రులు మీరు వాళ్ళని కన్న వాళ్ళు ఉండుంటే ఎప్పుడైనా వాళ్ళు కూర్చోబెట్టారా, నేను ఎప్పుడైనా బాధ పెట్టానా అని అడగండి. వాళ్ళ కష్టాలు మీతో చెప్పుకుంటారు. చచ్చిపోయే ముందు ఒకసారి హ్యాపీగా అరే నీ అమ్మ మా నాన్నతో నేను నా కష్టం చెప్పేసుకున్నాను రా బాబు అనుకొని బాధపడి చచ్చిపోతారు. లేకపోతే చాలా మంది ఆ బరువు మోయలేక ఇంకా నలిగిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను నేను. ఏం మొహమాట పడుకుంటే ఈ వీడియోని మీ పేరెంట్స్ కి ఫార్వర్డ్ చేయండి. మీరు ఉద్యోగం చేస్తున్నారు, సంపాదించేస్తున్నారు అనుకుంటున్నారు, సంతోషంగా ఉన్నారు లేదో మీ పేరెంట్స్ కి తెలియాలి. ఎవరు చెప్పాడు బాధపడుతూ చచ్చిపోమని? మీ పిల్లలకి మీరు నాకు చెప్పుకోలేక, మీ పేరెంట్స్ కి మీరు గట్టిగా చెప్పలేక త్యాగాలు చేయడానికి పుట్టారా ఏంటి? 80s లో 90s లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఒక్కసారన్నా మనసులో ఉన్న బరువు దించేసుకునే అవకాశం ఈ వీడియో ద్వారా వస్తే కనుక దించేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe Giant Media AP and Telangana.